హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వచ్చేసి మనం టైలరింగ్ బుక్లో పంజాబీ డ్రెస్ టాప్ని ఎలా మనం బుక్లో ఎలా డ్రాప్ చేసుకోవాలి, ఎలా పాయింట్స్ వేసుకోవాలి, దానికి మ్యాటర్ ఎలా రాసుకోవాలి అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీ మెథడ్లో మీకు అర్థమైపోతుంది. అలానే టైలరింగ్ అంటే ఏమీ తెలియని వాళ్ళు కూడా అర్థమయ్యేలా నేనైతే ఇక్కడ చూపిస్తాను. అయితే టైలరింగ్ బుక్ గురించి మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి వీడియోస్ అయితే చూపిస్తాను. మనం బ్లౌజ్ గురించి హ్యాండ్ పార్ట్ అయితే చేసుకున్నాం, అలానే బ్యాక్ సైడ్ బ్యాక్ పార్టు, అలానే ఫ్రంట్ పార్టు, అలానే సేప్ పట్టీలు, కొన్ని కటింగ్లోను స్టిచ్చింగ్లోను కొన్ని టిప్స్ కూడా లాస్ట్ వీడియోలో అయితే నేను పెట్టాను. అయితే మనకి సాదా ప్యాంట్ కూడా ఉంది, నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఇదైతే టాపు, సరేనా? టాప్ని ఈ విధంగా డ్రాప్ చేసుకున్నాను. మనకి లైనింగ్లో కానీ టాప్లో కానీ డబల్ ఫోల్డింగ్లో డ్రాప్ చేస్తే పై భాగం లాగా ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తే కింద పిక్చర్ లాగా ఉంటుంది. అక్కడ ఎల్బో హ్యాండ్స్ కూడా వేసాను, సరేనా? మనం కట్ చేస్తే ఈ విధంగా ఉండాలి అని నేను అక్కడ నోట్ చేసుకున్నాను. దానికి మ్యాటర్ కూడా ఇటువైపు రాశాను. అయితే మనకి ఇందులో పాయింట్స్ వచ్చేసి 10 పాయింట్స్ అయితే వచ్చాయి. ఆ 10 పాయింట్స్కి మ్యాటర్ అయితే ఇటు సైడ్ రాశాను. అలానే మనకి ఎల్బో హ్యాండ్స్ కూడా వచ్చాయి కదా, ఆ ఎల్బో హ్యాండ్స్ మ్యాటర్ కూడా ఈ కింద భాగంలో నేనైతే నోట్ చేశాను. అయితే మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలానే టైలరింగ్ అంటే కొద్దిగా కూడా ఎవరికైనా తెలియదు అనుకోండి, నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి వీడియో చూడడం వల్ల ఒక 50% అయితే అర్థమవుతుంది. ఇక్కడ జస్ట్ డ్రాపింగ్ చేసాము, మ్యాటర్ రాసాము, కానీ ఇంకొక 50% అయితే అర్థం కాదు. వాళ్ళకి విడదీసి మరీ చూపిస్తాను, సరేనా? అయితే ఇక్కడ పైన భాగం నుండి కింద భాగం వరకు లైన్గా ఒక లైన్ అయితే ఉంది కదా, ఆ లైన్లో 1 పెట్టాను. అయితే మనకు ఫోల్డింగ్ చేసే ఫస్ట్ మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ పాయింట్లో టాప్ పొడవు ఎంత ఉందో దానికి 2 ఇంచీలు ఎక్కువ ఉంచాలి అని పెట్టాను. అంటే ఫోల్డింగ్లో స్టార్టింగ్లో పొడవు ముందైతే మనం చూసుకోవాలి, టాప్ పొడవు. ఆ టాప్ పొడవు అనేసరికి ఎవరైనా కొంతమంది బిగినర్స్కి ఏమనిపిస్తుంది, టాప్ పొడవు అన్నారు, ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే చిన్న సందేహం అయితే రావచ్చు కదా. ఇక్కడ పైన షోల్డర్ కుట్టు ఉంటుంది, ఆ పైన నుంచి కింద వరకు అలా మీరు టేప్ పట్టుకోండి. మన వీడియోస్లో ఎక్కువ టేప్ మెజర్మెంట్సే వస్తాయి. అలా పట్టుకుంటే 2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే చాలు, కిందకి ఫోల్డింగ్ వస్తుంది. ఒక 1 ఇంచు, పైన ఒక 1/2 ఇంచ్ వస్తుంది. కాటన్ కాబట్టి సింక్ అవ్వడానికి ఒక 1/2 ఇంచ్, టోటల్గా 2 ఇంచు. ఇప్పుడు వచ్చేసరికి నెంబర్ 2లో ఏం రాశానో ఇక్కడైతే ఒకసారి చూపిస్తాను. నెక్ లూజ్ ఎంత ఉంటే అంతే పెట్టాలి, మినిమం 2.5 లేదా 3 ఇంచులు మాత్రమే ఎవరికైనా పెట్టాలి అని ఇక్కడ నేను నోట్ చేశాను. అయితే నెక్ లూజ్ అనేసరికి మరీ ఎక్కువ లూజ్ అయితే మనకి షోల్డర్ జారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం 2, 2.5, 3 అంటే కొద్దిగా చిన్నపిల్లల్లా ఉన్నారు అంటే స్టూడెంట్స్ అలా ఉండేటప్పుడు ఒక 2, సన్నగా ఉండేటప్పుడు ఒక 2 తీసుకోండి, మినిమంగా ఉండేటప్పుడు 2.5, కొద్దిగా లావుగా ఉండే వాళ్ళకి 3 ఇంచీలు అయితే తీసుకోండి. అలాగా మనకి నెక్ సెంటర్లో మార్క్ చేసుకోండి. అయితే నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ 3లో మనము ఏం నోట్ చేసామో ఇప్పుడైతే మనము చూసేద్దాం. నెంబర్ 3లో నెక్ పొడవు ఎంత ఉంటే అంతే పెట్టాలి, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది అని నేనైతే అక్కడ నోట్ చేశాను. అయితే ఒక్కొక్కరికి ఒక్కోలా అంటే నెక్ పొడవు మరీ డీప్ అయితే అయిపోకూడదు, కొద్దిగా హైట్ తక్కువ వాళ్ళు ఉంటారు, ఎక్కువ వాళ్ళు ఉంటారు. కాబట్టి మ్యాక్సిమంగా నేను ఎలా చూడాలని కూడా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా, మీరైతే అబ్జర్వ్ చేయండి. పైన షోల్డర్ నుండి అలా టేప్ పట్టుకొని మనకి కింద వరకు ఎంతవరకు అయితే కావాలో అలా మార్కింగ్ చేసుకుంటే వచ్చేస్తుంది. అయితే పొడవు విషయానికి వచ్చేసరికి ఒక 5, 5.5, 6 ఇంచీలు అలా పెట్టుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ పెట్టేసినా సరే డీప్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ పాయింట్ అయితే మనం 4వ పాయింట్ అయితే చూసేద్దాం. 4వ పాయింట్లో షోల్డర్ ఎంత ఉందో దానికి 1 ఇంచ్ అయితే ఎక్కువ పెట్టండి అనేసి అయితే నేను రాశాను. షోల్డర్ అనేసరికి మనకి డ్రెస్లో ఈ విధంగా టాప్లో వచ్చేసి ఇక్కడ నెక్ దగ్గర నుండి హ్యాండ్ వరకు మధ్యలో ఉన్న పార్ట్ని మనం భుజము, షోల్డరు అంటాము. ఈ షోల్డర్ వచ్చేసరికి మనకి ఎంత ఉందో దానికి 1 ఇంచ్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి. అటు ఒక 1/2 ఇంచ్, ఇటు ఒక 1/2 ఇంచ్ ఖర్చులోకి, సరేనా? లేదు మేము చిన్నగా కుడతాము, మాకు బాగా కుట్టడానికి వస్తుంది అంటే 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చి 5th పాయింట్లో మనము ఏం నోట్ చేసామో చూద్దాం. ఇక్కడ సంఖ భాగంలో ఎంత ఉంటే అంతే పెట్టాలి, రౌండ్ ఖర్చు కలుపుకొని అనేసి అయితే నేను పెట్టాను. అయితే సంఖ భాగం అనేసరికి మనకి ఎక్కడ వస్తుంది, ఆర్మ్ సైజ్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఇలా టాప్ని ఇలా పెట్టండి, మనకి ఉల్టాలో అయినా సీదాలో అయినా కొలవండి, పర్లేదు. ఈ విధంగా ఎల్ షేప్ నేను గీసాను. ఎల్ షేప్లో అయితే మనం అలా చూసుకోవాలి. అలా చూసుకుంటే ఎంత పొడవు ఉందో చూసుకోండి, అలానే రౌండ్ ఖర్చుతో కలిపి కూడా చూసుకోండి. అయితే మనము సీదాలో కొలిసాం కాబట్టి ఒక 1.5 ఇంచ్ ఖర్చుకి కలిపి చూడండి, సీదాలో ఎంత ఉందో అంత దానికి 1.5 ఎక్కువ.
అలా అయితే మీరు చూసుకోండి. మ్యాక్సిమంగా ఎవరికైనా ఒక 5.5 6 ఇంచులు అయితే మనకి వచ్చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ 6th పాయింట్ అయితే మనం చూద్దాం. ఈ పాయింట్లో వచ్చేసి బాడీ లూజు అంటే చుట్టుకొలత ఎంత ఉంటే అంతే పెట్టాలి, ఖర్చులతో కలిపి చూడాలి అనేసి అయితే నేను రాశాను. అయితే ఇక్కడ కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కువే ఇవ్వాల్సి ఉంటుంది, కరెక్ట్గా అయితే మీరు వినండి. మనకి బాడీ లూజ్ అనేసరికి నెక్ డౌన్లో ఆర్మ్ దగ్గర అయితే మనము చూసుకోవాలి. బాడీ లూజ్ అనొచ్చు, చుట్టుకొలత అనొచ్చు, అప్పర్ బ్రెస్ట్ అనొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఒక 5-6 ఇంచెస్ డౌన్లో మిడిల్ లూజు, తర్వాత వచ్చేసరికి వేస్ట్ లూజు, తర్వాత కిందకి వచ్చేసరికి ఇక్కడ కట్స్ లూజ్ అయితే నేను చూపిస్తున్నాను. మనకి కట్స్ లూజ్ అంటే మనకి హిప్ లూజ్ అని కూడా మనం అనొచ్చు. కట్స్ ఉంటుంది కాబట్టి కట్స్, అదే కుర్తీస్కి అయితే హిప్ లూజ్ అనొచ్చు. అలానే వేస్టేజ్ లూజ్ వచ్చేసి మనకి బ్రెస్ట్ కింద భాగంలో మనకి డౌన్ బ్రెస్ట్ అనొచ్చు, వేస్టేజ్ అనొచ్చు. అలానే మిడిల్ బ్రెస్ట్ అనొచ్చు, బ్రెస్ట్ లూజ్ అనొచ్చు. సరేనా? ఈ విధంగా మనం ఏ పేరుతో అయినా మనము కొలవచ్చు. 4 లూజులు కానీ కరెక్ట్గా మనం చూసుకుంటే మనకి ఫిట్టింగ్ అయితే అదిరిపోతుంది, అంత బాగా అయితే వస్తుంది. మీరు అన్నీ కూడా చూసుకోండి. అయితే ఇలా లూజులు మనం పెట్టుకున్నాక మనకి పైన మిడిల్, అలానే వేస్టేజ్, అలానే హిప్ లూజు, ఇలా 4 లూజులు అయితే మనం కరెక్ట్గా అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి నేను ఈ చివర ఖర్చు నుండి ఆ చివర అంటే ఆర్మ్ దగ్గర ఖర్చుతో కలిపి ఒకసారి చూసుకుంటే మనకి 22 ఇంచెస్ అయితే వచ్చింది. ఆ 22 ఇంచెస్లో మనకి ఓపెన్గా సింగిల్గా కొలిసాం కాబట్టి 22 వచ్చింది. మనం లైనింగ్లో ఫోల్డ్ చేసేస్తాం కదా, అలాంటప్పుడు 11 ఇంచెస్ వస్తుంది. 11 ఇంచెస్కి 11 ఇంచెస్ అయితే అయిపోతుంది. ఇక్కడ మిడిల్ లూజ్ అయితే నేను ఇక్కడ అయితే మనం బాడీ లూజ్ కానీ, మిడిల్ లూజ్ కానీ, వేస్టేజ్ లూజ్ కానీ సేమ్ నేను బాడీ లూజ్కి ఎలా చెప్పానో అదే విధంగా ఫాలో అయిపోతే సరిపోతుంది అనమాట. ప్రతి దాంట్లో మనకి ఎంత అయితే వచ్చిందో ఖర్చులతో కలిపి మార్కింగ్ చూసుకున్న తర్వాత దాంట్లో ఆఫ్ పెట్టుకుంటే సరిపోతుంది మనకి. ఇంకా మన వీడియోస్లో బాడీ మెజర్మెంట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి 8th పాయింట్ అనమాట. ఈ 8లో వచ్చి కట్స్ లూజ్ ఎంత ఉంటే 1 ఇంచ్ దానికి కలపండి అని అయితే నేను పెట్టాను. కట్స్ లూజ్ అనేసరికి ఇక్కడ కట్స్ అయితే వస్తాయి కదా, ఈ చివరి నుండి ఆ చివరి వరకు మామూలుగా అయితే తీయండి, మరి గుంజేసి తీసే అవసరం అయితే లేదు, నార్మల్గా అయితే తీయండి. ఎంత లూజ్ అయితే మనకి టోటల్గా ఉంటుందో అందులో సగభాగానికి మార్క్ మనం చేసుకోవాలి. ఆ సగంలో 1 ఇంచ్ అయితే కలపాలి. అయితే ఇప్పుడు ఉదాహరణకి మనకి 22 వచ్చింది అనుకోండి, 11 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి కదా. 11 ఇంచెస్కి మార్క్ చేసేటప్పుడు ఇది సగభాగం అనమాట. ఇటు ఒక 1 ఇంచ్ మనం పెంచామంటే ఈ పార్ట్లో కూడా 1 ఇంచ్ పెరిగిపోతుంది. అంటే మనకు టోటల్గా 2 ఇంచ్ ఒక పార్ట్లో అయితే పెరుగుతుంది. కాబట్టి అయితే మనము కట్ చేసే క్లాత్ డబుల్ ఫోల్డింగ్ పెడుతున్నాం కాబట్టి మనకి అటు సైడ్ ఇటు సైడు క్లాత్ మలచడానికి సరిపోతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 9 పాయింట్. ఈ 9th పాయింట్లో మనం ఇప్పుడు ఏం రాసామో చూద్దాం. కింది భాగం బాటమ్ లూజు ఎంత ఉంటే అంతకు 1 ఇంచ్ ఎక్కువ పెట్టాలి అని అయితే నేను రాశాను. అయితే బాటమ్ లూజ్ అనేసరికి మనకు టాప్లో కింది పాయింట్ అయితే వచ్చేస్తుంది. ఈ లూజ్ మీరు ఒకసారి ఇలా ఈ చివరి భాగం నుండి ఆ చివరి భాగం వరకు టేప్ మనం సింగిల్గా కొలుస్తున్నాం కాబట్టి ఎంత ఉందో అందులో సగానికైతే మార్క్ చేసుకోండి. మనకి మ్యాక్సిమం 20 వచ్చింది అనుకోండి, 10 ఇంచెస్కి మీరు లెక్క చేసుకొని మనం 10 ఇంచెస్కి మార్క్ చేసుకొని దానికి 1 ఇంచ్ అంటే మనకి అక్కడ ఫోల్డింగ్ అటు సైడ్ ఇటు సైడ్ అయితే వస్తుంది కదా, దానికి 1 ఇంచ్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది. లేదు అంటే మనకి ఇక్కడ హిప్ లూజ్ అంటే కట్స్ లూజ్ చూసాం కదా, కట్స్ లూజ్లో మనం సగం అంటే టోటల్ లూజ్లో సగం మార్క్ చేసి దానికి 1 ఇంచ్ అయితే పెట్టాము కట్స్ ఫోల్డింగ్ కోసం. ఆ 1 ఇంచ్ పెంచాక ఎంత అయితే ఉంటుందో దానికి ఇంకొక 1 ఇంచ్ పెంచేసినా సరిపోతుంది. మన కటింగ్లో ఏదైనా మీరైతే చూడండి, చూస్తే మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది. ఇప్పుడు 10th పాయింట్ నేను ఇక్కడ వేయడం మర్చిపోయాను. ఇక్కడ సంఖ భాగం డౌన్ నుంచి మనకి కట్స్ లూజ్ వరకు మార్క్ చేసుకుంటే సంఖ భాగం నుండి కట్స్ వరకు ఎంత పొడవు ఉందో అంతే పెట్టాలి అని అయితే నేను పెట్టాను. ఇక్కడ డ్రెస్లో నేనైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర నుండి ఈ కింద కట్స్ వరకు ఇలా టేప్తో మెజర్ చేసుకోండి. అలా మెజర్ చేసుకుంటే ఎన్ని ఇంచీలు వస్తుందో అన్ని ఇంచీలు యాజ్ ఇట్ ఈస్గా మనము కటింగ్లో అయితే పెట్టవచ్చు. అయితే అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అయితే వస్తుంది. కొందరు 13 ఇంచీలు, 12 ఇంచీలు, అలానే 15, 14 అలా అయితే వస్తుంది. ఇక్కడ ఆర్మ్ దగ్గర నుండి కట్స్ వరకు మిడిల్లో మనము వేస్టేజ్ లూజ్ అయితే నేను అక్కడ మార్క్ చేశాను కదా, అలా కూడా మనం చూసుకోవచ్చు. ఇంకా మెజర్మెంట్లో డీప్గా చెప్పాలంటే షోల్డర్ నుండి కరెక్ట్గా 10 ఇంచెస్ డౌన్లో మనకి మిడిల్ లూజ్ అయితే వస్తుంది. ఒక 14-15 ఇంచెస్ వరకు వేస్టేజ్ లూజ్ అయితే తీసేసుకోండి. ఇంకా మనకి షోల్డర్ దగ్గర నుండి ఒక 20-22 ఇంచెస్కి అయితే హిప్ లూజ్ అయితే తీసుకోండి. ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. మనకి ఆర్మ్ లూజ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మనకి బాడీ లూజ్ తీసుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా కూడా మనము అన్ని లూజులు కూడా తీసుకోవచ్చు. నేను ఫస్ట్ చెప్పే మెథడ్నైనా ఫాలో అవ్వండి, ఈ మెథడ్నైనా ఫాలో అవ్వండి.
సరేనా? ఈ విధంగా అయితే మీరు చూసుకోండి. ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ కూడా మనం ఇక్కడ డ్రా చేసాం కదా, ఇక్కడ ఈ హ్యాండ్స్కి ఇక్కడ మ్యాటర్ కూడా నేను రాశాను. హ్యాండ్ పొడవు ఎంత ఉంటే అంతకు 1 ఇంచ్ ఎక్కువైతే కలపాలి అని నేను నోట్ చేశాను. అక్కడ నెంబర్స్ కూడా హ్యాండ్ పొడవు 1 అయితే పెట్టాను. ఇక్కడ హ్యాండ్ పొడవు అనేసరికి ఈ విధంగా చూసుకోండి. షోల్డర్ దగ్గర నుండి కింద వరకు మనం చూసుకుంటే ఎంత అయితే ఉంటుందో అంత. నెంబర్ 2లో ఇక్కడ ఏం రాసాము అంటే హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంతే పెట్టండి. అంటే మనం ఖర్చుతో కలిపి మనం తీసుకుంటాం కాబట్టి ఎంత ఉంటే అంతే పెట్టాలి. ఎందుకంటే మనం ఉల్టాలో తీసుకుంటాం. చూడండి, ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేసరికి ఈ హ్యాండ్లో చివరి భాగంలో మనం ఏ హ్యాండ్కి తీసుకున్నా సరే అలా పెట్టవచ్చు. సరేనా? నెంబర్ 3 వచ్చేసి ఇక్కడ మార్క్ చేశాను. నెంబర్ 3లో వచ్చేసి హ్యాండ్ పొడవులో 3 ఇంచీలు పైన భాగంలో తగ్గించండి. అయితే హ్యాండ్ పొడవు ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ అదే పొడవు మనం తీసుకుంటే పైన నుండి 3 ఇంచులకు మార్క్ చేసుకుని ఒక లైన్ కొట్టుకుంటే అక్కడ ఆర్మ్ రౌండ్ తీసుకుంటే అది వేస్టేజ్ వెళ్ళిపోయినట్టే కదా. ఆ విధంగా అయితే ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి సంక లూజు ఎంత ఉందో అంతే పెట్టండి అని నేను పెట్టాను. సంక లూజ్ అనేసరికి చూడండి, షోల్డర్ దగ్గర నుండి ఈ లాస్ట్ ఖర్చు వరకు మనం ఇలాగా డ్రెస్సులో టాప్లో కొలుసుకోమంటే ఎంత లూజ్ ఉంటుందో అంత. మనము ఎక్స్ట్రా ఇంకా ఖర్చు కావాలంటే ఎక్స్ట్రా పెట్టుకోవాలి, లేదా అంటే అంతే పెట్టేసేయాలి. ఈ ఖర్చులు ఇప్పుడు చెప్పే విధానం అంతా మనకి ఎక్స్ట్రాలు కావాలంటే పెంచుకోవాలి, లేదు అంటే అలానే మనమైతే పెట్టేవాలి. టోటల్గా అయితే ఈ విధంగా ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే వచ్చింది. ఎక్కడ ఎంత పెంచాలి, ఎలా పెట్టాలి, ప్రతి ఒక్కటి కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థమవుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మన వీడియోస్ మీకు తప్పకుండా ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే ఈ పిక్చరు, ఈ మ్యాటరు నేను PDF ఫార్మాట్లో కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ అయితే ఇస్తాను. మీరైతే ఒకసారి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ మోడ్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.